వెల్కమ్ టు పూరాలోకల్. పశ్చిమాసియాలో జరుగుతున్న దాడుల ప్రభావం ఎంతో కొంత దేశంపై పడుతూనే ఉంది. యుద్ధాల కారణంగా పెట్రోల్, బంగారం ధరలు ఎక్కడ పెరిగిపోతాయని భారతీయులకు కంగారు పెరిగిపోతుంది. ఇదిలా ఉంటే ఈ యుద్ధాన్ని చూసి టాలీవుడ్ కూడా భయపడుతోంది. దానికి చాలా కారణాలే ఉన్నాయి. ఇంతకీ అవేంటి? రాబోయే పాన్ ఇండియా మూవీస్ పై ఈ యుద్ధం ప్రభావం ఎంత ఉండొచ్చు? ఒకప్పుడంటే తెలుగు సినిమా కేవలం తెలుగు రాష్ట్రాల వరకే పరిమితమయ్యేది. కానీ ఇప్పుడు సీన్ అలా లేదు. పాన్ ఇండియా ట్రెండ్ తో విదేశాల్లోనూ భారీ ఎత్తున రిలీజ్ చేస్తున్నారు. భారతీయ చిత్రాలకు అమెరికన్ మార్కెట్ ఎంత కీలకమో అరబ్ దేశాల్లోని మార్కెట్ కూడా అంతే కీలకం. అరబ్ దేశాల్లో పనుల కోసం వెళ్లే చాలా మంది భారతీయులు అక్కడ మూవీస్ బాగానే చూస్తుంటారు. ఇప్పుడు జరుగుతున్న యుద్ధం కారణంగా అటు థియేటర్లలో సినిమా రిలీజ్లు కష్టమే. ఒకవేళ విడుదల చేసినా జనాలు వచ్చి చూడటం కూడా కొంతవరకు అనుమానమే. రాబోయే కొన్ని నెలల పాటు అరబ్ దేశాల్లో మన సినిమాలకు మార్కెట్ కాస్త తగ్గొచ్చనే టాక్ కూడా నడుస్తోంది. మన వాళ్ళు తీసే చాలా సినిమాల్ని విదేశాల్లోనూ తెరకెక్కిస్తుంటారు. మరీ ముఖ్యంగా దుబాయ్ తో పాటు మిగతా అరబ్ కంట్రీస్ లలో పాటలు షూటింగ్స్ లాంటివి చేస్తూనే ఉంటారు. ఇప్పుడు ఆయా దేశాల్లో యుద్ధ వాతావరణం వల్ల చాలా వరకు చిత్రీకరణలు నిలిచిపోయాయి. కొన్నింటిని వేరే ప్రాంతాలకు మారుస్తున్నారు. అయితే అరబ్ దేశాల్లో చాలా వరకు షూటింగ్స్ కి సంబంధించిన సామాగ్రి అందుబాటులో ఉంటుంది. ఇప్పుడు మరొక చోటకు వెళ్లాలి అంటే ఆయా పరికరాల్ని అన్నిటినీ మరొక చోటకి తీసుకెళ్లడం లాంటివి కాస్త కష్టతరమైన విషయమనే చెప్పాలి. ఈ యుద్ధం వల్ల చాలా వరకు విమాన సర్వీసులు నిలిచిపోయాయి. మరికొన్నింటిని వేరే వైపుకు మళ్లిస్తున్నారు. దీంతో నటీనటులు, సాంకేతిక సిబ్బంది, నిపుణుల ప్రయాణాల్లో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మన పాన్ ఇండియా సినిమాలకు చాలా వరకు విదేశాల్లోనే విజువల్ ఎఫెక్ట్స్ చేస్తుంటారు. యాక్షన్ సీన్ లాంటి వాటి కోసం విదేశాల నుంచి సంబంధిత టెక్నీషియన్స్ ని తీసుకొస్తుంటారు. ఇప్పుడు యుద్ధం ఆగేంత వరకు ఈ విషయాల్లో సినిమా బృందాలకు ఇబ్బందులు తప్పేలా లేదు. ఇదే యుద్ధ ప్రభావం రాజమౌళి తీస్తున్న వారణాసి, అల్లు అర్జున్, అట్లీ సినిమాలతో పాటు పలు చిత్రాల విడుదల తేదీలపై ఖచ్చితంగా పడే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇరాన్, ఇజ్రాయెల్ ఎప్పుడు యుద్ధాన్ని విరమిస్తాయనేది తెలియట్లేదు. ఒకవేళ రాబోయే కొన్ని రోజుల్లో విరమించినా సరే మన పాన్ ఇండియా సినిమాలకు అవసరమయ్యే విదేశీ సాంకేతికత, నిపుణుల విషయంలో కాస్త ఆలస్యం లేదా ఇబ్బందులు తలెత్తొచ్చు. అది పరోక్షంగా విడుదల తేదీలపై పడడం అనేది గ్యారంటీ. యుద్ధం వల్ల రాబోయే రోజుల్లో పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగే అవకాశం ఉందని కూడా అంటున్నారు. ఒకవేళ అదే జరిగితే సినిమా షూటింగ్స్, రవాణా ఖర్చులు పెరుగుతాయి. ప్రొడక్షన్ బడ్జెట్ కూడా గణనీయంగా పెరిగిపోతుంది. అదే జరిగితే బడ్జెట్ సమస్యలతో సినిమాలు ఇంకాస్త లేటుగా ప్రేక్షకుల ముందుకు వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇదే యుద్ధం కారణంగా చాలా మంది బాలీవుడ్ నటీనటులు గల్ఫ్ దేశాల్లో చిక్కుకుపోయారు. ఇప్పుడు వాళ్ళందరూ స్వదేశానికి వచ్చినా సరే భయం అనేది కొన్నాళ్ల పాటు ఉండిపోతుంది. దీంతో షెడ్యూల్స్, షూటింగ్స్ ఆలస్యం కావచ్చేమో అని కూడా అనిపిస్తుంది. ఏది ఏమైనా ఇరాన్, ఇజ్రాయెల్ యుద్ధం అనేది ఆయా దేశాలపైనే కాకుండా భారతీయ సినీ పరిశ్రమ పైన కూడా పరోక్షంగా పడింది. ఈ కారణంగా 10,000 కోట్లకు పైగే నష్టం ఉండొచ్చని విశ్లేషకులు మాట్లాడుకుంటున్నారు.